గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తునామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే దావీదు కీర్తన చెప్తారు, కీర్తన 122:6 యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయుడి. ఓకే, ప్రపంచంలో శ్రేష్టమైన దేశం, ఆ దేశ విజిటర్ సంఖ్య పెరిగేటట్లు ప్రార్థన చేద్దాం. అక్కడ పండే పంటలు, అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, అక్కడ ఉన్న బిజినెస్ పీపుల్, అక్కడ ఉన్న సిటిజన్షిప్ పీపుల్, 12 గోత్రాల వాళ్ళు, మోర్ దాన్ 92 lakhs, బిలో 1 crore, బట్ ప్రపంచాన్ని వనికి ఇచ్చేస్తుంది. ఆ దేశాన్ని దీవిస్తాం. ఆ దేశ ఎగుమతులు పెరగాలి. ఆ దేశంలో ఉన్న కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, బీదలను అందరిని దీవిస్తాం. మరి చూడండి, వార్ మొన్నటిదాకా జరిగింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ ప్రపంచ దేశాల మధ్యలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే, అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు బైబిల్ చదవలేకపోవడం, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదవలేకపోవడం, ఉపవాసం లేకపోవడం, ప్రార్థన లేకపోవడం, దాన ధర్మాలు లేకపోవడం, అక్కడ ఇరువురి మధ్యలో లొల్లి కలగజేసి ఆ దేశం ఇతర దేశాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. గాజా మొత్తం బిల్డింగ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. ఇస్రాయల్ దేశంలో కూడా చాలామంది క్రైస్తవులు, యూదులు, సైనికులు, ఇటు ముస్లిమ్స్, హిందువులు, అన్ని రకాల మతస్థులు చనిపోతున్నారు ఈ యుద్ధం వల్ల. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని వారు, అన్ని దేశాల కంటే వారు ఉన్నది ఒక ఇస్రాయల్ పాలస్తీన్ అని. అక్కడ ఆ వారిలో అన్ని మతస్థులు చనిపోతున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకు వారు జరగకూడదు. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దానిలో ఏమంటాడు, ముమ్మారు ప్రార్థన. దావీదు మహారాజు ఏమంటాడు, దినంలో 7 మార్ల ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, ముస్లిమ్స్ ఇప్పుడు రమదాన్ ఫాస్టింగ్ ప్రేయర్స్, వాళ్ళు వాటర్ కూడా తాగరు, నీళ్లు కాదు, అసలు ఏం తినరు, అంత కఠిన ఉపవాసం చేస్తారు. వాళ్ళని దీవిద్దాం. ఇటు ఇస్రాయేల్ సైనికులు వాళ్ళు చనిపోతారు, వాళ్ళని దీవిద్దాం. ఎందుకంటే ఒక్క మిజైల్ వేస్తే కొన్ని వందల మంది చనిపోతున్నారు. చనిపోవద్దు. ఇప్పుడు 70 years నుంచి అవుతుంది యెరూషలేము దేశం ఏర్పడి. యెరూషలేము దేశం బెంజమిన్ నెతన్యాహును దీవిద్దాం. అమెరికా రాజు ట్రంప్ను దీవిద్దాం. యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా, పుతిన్ దీవిద్దాం. అన్ని దేశాల ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను దీవిద్దాం. ఎందుకంటే యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలో ఉన్నది, ఆయన చిత్తవృత్తి చొప్పున తిప్పును. సామెతలు చెప్తారు కదా సొలొమోను. ఎందుకంటే మనము ఆ దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తే మన ఇల్లుకు క్షేమం ఉంటుంది. ఎందుకంటే రాజుల మధ్యలో ఒక్క మాటలనే యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి. ఈ కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, బీదలు, చిన్నపిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు చనిపోతున్నారు. కాబట్టి రాజులకు మోషే ధర్మశాస్త్రం చదవాలి, ప్రార్థన నేర్పించండి, ఉపవాసం నేర్పించండి, కన్నీటి ప్రార్థన నేర్పించండి. ఎవరికి? రాజులకు. రాజులకు దయాగుణం ఉందనుకోండి, క్రీస్తు లాంటి డియానే ఉండాలి. క్రీస్తు ఏం చేసిండు? ఇస్కరియోతు యూదా శాస్త్రులను, పరిచయాలను, సద్దుకాలను పట్టుకొచ్చినప్పుడు మల్కు అనే వ్యక్తిని పేతురు చెవిని కత్తితో నరుకుతాడు. ఆ చెవి కింద పడుతుంది. అయినా కానీ ప్రార్థన చేస్తే కింద పడ్డ చెవి పైకి వచ్చి అతుక్కుంటుంది. అలాంటి ప్రేమమయుడు క్రీస్తు. ఇస్కరియోతు యూదాను కూడా దీవించడం, శపించలేదు. చేతిలో మేకులు కొడుతుడు, దీవించిండు. కాళ్ళలో మేకులు కొడుతుడు, దీవించిండు. తలకు ముళ్ళగీయడం, దీవించిండు. దీవించాలి కానీ శపించదు. మోషే ధర్మశాస్త్రమే చెప్తుంది. క్రీస్తు డియాన్ని దయచేయండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా యెరూషలేము దేశం చుట్టూ ఐరన్ డ్రోన్ ఉంది. ఐరన్ డ్రోన్ అంటే ఇతర దేశాల నుంచి ఏమైనా మిజైల్ వేస్తే, బాంబులు వేస్తే ఆ మధ్యలో ఆపేస్తే కానీ అందులో పడవు. ఇప్పుడు ఎంత అవుతుంది యెరూషలేము దేశంకు ఐరన్ డ్రోన్? అంతకంటే 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఐరన్ డ్రోన్ పెట్టాలి. ప్రార్థన టీం పెట్టాలి. మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, మరి అక్కడ యుద్ధం జరగడం వల్ల క్రైస్తవులు, యూదులు అనేకులు చనిపోతున్నారు. ఐరన్ డ్రోన్ పెట్టాలి, ప్రార్థన టీం పెట్టాలి, చాన్ ప్రేయర్. క్రీస్తు ప్రార్థన చేస్తే 12 మంది శిష్యులు వచ్చారు. అదేవిధంగా 12 మంది శిష్యులు ప్రార్థన చేస్తే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది క్రైస్తవులు అయ్యారు. అలాంటి ప్రార్థన టీం పెట్టాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం.
అందరి క్షేమం, క్రైస్తవులు, యూదులు, ముస్లిం, హిందువులకు. ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఇతర దేశాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళు, అక్కడ డ్రైవర్లు, క్లీనర్లు, లేబర్లు, వాళ్ళు కూడా ఈ యుద్ధంలో చనిపోతున్నారు. చనిపోవద్దు ప్రభు అని ప్రార్థన చేద్దాం. గాజాను కూడా దీవిద్దాం. గాజా ఎలా ఉంది? మొత్తం బిల్డింగ్స్ అని కొలాప్స్ అయిపోయిన పాపం. వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళందరూ ఫుట్బాల్ ఆడుకుందాం అంటే స్థలం లేదు పాపం. వాళ్ళు రోడ్డు మీద కొట్లాడుతున్నారు. చేప నీళ్ళ మీద వేసి రోడ్డు మీద ఎట్లా కొట్లాడుతుందో గాజా ప్రజలు అట్లా కొట్లాడుతున్నారు. వాళ్ళని దీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్.